అందరికీ నమస్కారం. నేనైతే మా ఊరు వచ్చాను. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి ముందు, కాబట్టి నేను మా పేరెంట్స్ది బ్లెస్సింగ్స్ తీసుకోవాలని వచ్చాను. అయితే నా పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోవడం వల్ల వాళ్ళు ఉండేది ఇక్కడంటే కబ్రస్థాన్లో. నేను అట్లీస్ట్ అబ్బాయినైనా కాకపోతే కనీసం దగ్గరికి వెళ్ళి పువ్వులైనా పెడదామంటే నేను ఒక అమ్మాయిని, నాకున్న కొన్ని కట్టుబాట్ల వల్ల, నాకున్న మత ఆచారాల వల్ల ఒక అమ్మాయి కబ్రస్థాన్ దగ్గరికి, సమాధుల దగ్గరికి వెళ్ళొద్దు కాబట్టి నేను దూరం నుంచే, ఇక్కడ నుంచే నేను నా పేరెంట్స్కి నివాళులు అర్పిస్తున్నా. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుందామన్నా వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ సమాధుల దగ్గరికి వచ్చిన నేను. కనీసము వాళ్ళకి ఇష్టమైన ఇటు ఫ్లవర్స్ అయినా వాళ్ళకి సమర్పిద్దామంటే నేను అమ్మాయిని పోవద్దంటారు. ఒకవేళ నేను ఈ కట్టుబాట్లను దాటిపోయినా సరే, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా, ఈ వీడియో చూసే వాళ్ళంతా ఏమంటారంటే అట్లా పోయింది అమ్మాయి, పోవద్దు కదా, సమాధుల దగ్గరికి పోవద్దు కదా, కబ్రస్థాన్కి వెళ్ళొద్దు కదా అంటారు. మరి నేనేం చేయను? నేను అమ్మాయినే పుట్టినా, నా పేరెంట్స్కి కనీసం ఒక పువ్వు కూడా సమర్పించలేని పరిస్థితుల్లో నేను ఉన్నానా? నాకు అది బాధ అనిపిస్తుంది. మరి నేను బ్లెస్సింగ్స్ ఎట్లా తీసుకోవాలి నా పేరెంట్స్ తోటి? నాకు అర్థం కావట్లేదు. అయినా సరే ఇక్కడ దూరం నుంచే నా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ నేను తీసుకుందామని వచ్చిన. కాబట్టి చూడండి, నాకు నిజంగానే పేరెంట్స్ ఎవరు లేరు. అందరూ బూటకం మాటలు అనుకుంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ పంపించిరు, బీజేపీ పంపించిరు, అంత పేడ్ ఆర్టిస్టులు అది అంటారు. దయచేసి నమ్మకండి. నిజంగానే ఒక పల్లెటూరు వాతావరణం నుంచి, పల్లెటూరు నుంచే నేను వచ్చిన. ఒక ఉద్యోగం కొట్టుకోవాలన్న ఆశయంతో నేను హైదరాబాద్ వచ్చిన. కానీ అక్కడ పరిస్థితులంతా మారిపోయి నన్ను నిజంగా, నేను నోటిఫికేషన్లు రాకపోతే రాజకీయంగా పోటీ చేస్తా అనే స్థాయికి కథ వచ్చింది. అది అట్లా దేవుడు అట్లా దారి చూపించిండేమో. అందుకే ఇప్పుడు నవంబర్ 11కి ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి నవంబర్ 11 అంటే 1 మంత్ కూడా టైం లేదు. అందుకే నా పేరెంట్స్ బతికున్నా లేకపోయినా ఖచ్చితంగా మన పేరెంట్సే మనకి మొదటి గురువులు, మొదటి దైవం మన పేరెంట్సే. కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసమే నేను మా ఊరు వచ్చిన. కానీ అందరు అంటూ ఉన్నారు, మరి ఎవరు లేరు కదా, ఎందుకు వెళ్ళినావు అని. ఎందుకు? వాళ్ళు కట్టించిన ఏదో పడిపోయే స్థాయిలో ఉన్న ఇల్లు ఉంది, ఆ ఇంటి కోసం వచ్చిన. అలాగే ఇంట్లో చూసి ఏదైతే అదైంది. ఎవరు తిట్టినా పర్లేదు, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదు, నేను కట్టుబాట్లు నేను దాటట్లేదు. దూరం నుంచే నా తల్లిదండ్రులకి నివాళులు అర్పిద్దామని ఇటు వచ్చిన. ఈ ఫ్లవర్స్ నేను దగ్గరికి వెళ్ళి పెట్టలేని పరిస్థితి. మీరు ఒప్పుకోరు, మత పెద్దలు ఒప్పుకోరు. అయినా సరే నేను దూరం నుంచి నా ఒక దువా రూపంలో చదివేసి, నేను నా పేరెంట్స్కి దువా సమర్పించి కల్మాలు చదివేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని వచ్చిన. కాకపోతే వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఖచ్చితంగా నా మీద ఉంటాయని చెప్పేసి నేను ఆశిస్తున్నా. అలాగే చూడండి, జూబ్లీ హిల్స్ ప్రజలైనా, నిరుద్యోగులైనా, నేను అబద్ధం చెప్పట్లేదు. నిజంగానే నా పేరెంట్స్ చనిపోయారు. వాళ్ళు చనిపోయి కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు. అందుకే నాకు ఈ ఊరికి రావడం కూడా ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు నాకు ఖచ్చితంగా నా పేరెంట్స్ ఆశీర్వాదం కావాలి కాబట్టి నేను వచ్చిన. ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా నేను ఎంతసేపటికి హైదరాబాద్లో ఆ యూనివర్సిటీ ముందో ఏదో ఒక ఇందిరా పార్క్ దగ్గరనో మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళందరూ నమ్మట్లేదు. ఇక చూడండి, అదే మా ఊరు. అదే మా ఊరు, తిరుమలాపూర్ మా ఊరు. ఇక్కడ కబ్రస్థాన్ ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ దిగేసి నేను నా తల్లిదండ్రుల ఆశీర్వాదం కోసం నేను ఇక్కడికి వచ్చిన. నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, దీవెనలు నాపై ఎప్పుడు ఉంటాయని నేను నమ్ముతా ఖచ్చితంగా. ఈ టైంలో వాళ్ళు ఉంటే బాగుండేది, కానీ నా దురదృష్టం వాళ్ళు లేకపోవడము. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళే నా తల్లిదండ్రులు, నిరుద్యోగులే నా అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అనుకుంటున్నా. అలాగే మీ పేరెంట్సే నా పేరెంట్స్గా భావిస్తున్నా. జూబ్లీ హిల్స్ ప్రజలారా, దయచేసి అర్థం చేసుకోండి. ఇది నా పరిస్థితి. నేను ఏ బంగ్లాలో పుట్టలేదు, ఏ ఏసీ కార్లో తిరగట్లేదు. మీలాంటి మామూలు జీవితం గడిపి ఇప్పుడు వచ్చిన ఎన్నో అవమానాలు, ఎన్నో ఎదురు దెబ్బలు, ఎంతో అణిచివేతకి గురైన అమ్మాయిని నేను. వాటన్నిటిని తట్టుకొని ఈరోజు బయటికి వచ్చిన. నాలాంటి గొంతుకలు బయటికి రాకపోవడానికి కారణం ఇంట్లో కొన్ని కట్టుబాట్లు, అలాగే ఇంట్లో కొంచెం ఇలా చేయొద్దు అని కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. భర్త రూపంలోనో
వేరే వాళ్ళ రూపంలోనో, చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళ రూపంలోనో, బంధువుల రూపంలోనో వాళ్ళని అడ్డేస్తారు. కానీ నేను అవన్నీ దాటుకొని మరి నా చదువును ముందుకు సాగించుకున్నా. అలాగే ఏ అర్హతలు చూసినా నేను దానికి అన్నిట్లో నేను క్వాలిఫైడే. అట్లా కూడా నువ్వు నిరుద్యోగివి కాదు అంటే ఏ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. అన్ని చదువులు చదివి అన్ని ఎగ్జామ్లు క్వాలిఫై అయ్యి అన్ని 1:2లో వచ్చి అన్నీ కోల్పోయి, ఉద్యోగాలు కోల్పోయి, ప్రభుత్వాలు చేసిన తప్పుకి ఉద్యోగాలు కోల్పోయి ఈరోజు ఈ స్థితిలో నిలబడ్డము. పైగా మీరు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ నిరసనగా నేను జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తున్నా. దయచేసి అందరూ కూడా చూడండి, నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. నేను నిజంగా ఇదైతే నాటకం కాదు కదా, కావాలంటే వచ్చి చూసుకోండి. మా ఊరు తిరుమలాపూర్, మహబూబ్ నగర్లో వచ్చి చూసుకోండి. నేను అబద్ధం చెప్తున్నా అంటే ఒకసారి మీరు అందరు కూడా గమనించండి. దయచేసి నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు అందరికీ ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేలాగా. అలాగే నేను పడుతున్న ఇబ్బంది ఏ ఆడపిల్ల పడకుండా, నా తల్లిదండ్రుల్లాగా మీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు అనుకొని వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేను ఉంటా, మీకు ఎల్లవేళలా మీకు తోడుంటా అని చెప్పేసి నేను ప్రమాణం చేస్తున్నాను. నా తల్లిదండ్రులకు సాక్షిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంట్లో కుటుంబం లేకపోతే ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. ప్రత్యక్షంగా నేను అనుభవిస్తున్నా. నా చెల్లె నాకంటే చిన్నది, కానీ తనతో నేను ఎప్పుడు కూడా నేను చెప్పుకోలే ఇది నాకు ఇట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే నేనే బాధపడితే నా చెల్లె ఇంకా బాధపడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా తన ముందర నేను వ్యక్తపరచను అన్నట్టు. అందుకే ఈరోజు అసలు నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడైతే మా అమ్మ చనిపోయిందో, ఫస్ట్ మా నాన్న చనిపోయారు, తర్వాత మా అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయిన తర్వాత నాకు ఊర్లో కానీ ఆ ఇంట్లో కానీ ఒక్క క్షణం ఉండబుద్ధి కాలేదు. మొత్తం జ్ఞాపకాలతోనే సతమతం అయిపోయి అసలు నేను తేరుకోలేకపోయినా. సరే, నాకంటూ ఒక ఆయుధం ఉందంటే చదువుకొని నేను ఒక జాబ్ కొట్టుకోవాలని చెప్పేసి ఆ లక్ష్యంతోనే నేను హైదరాబాద్ వచ్చిన, నిజం చెప్పాలంటే. కానీ పరిస్థితుల రీత్యా నేను కూడా ఇప్పుడు నామినేషన్ వేయదలుచుకున్నాను. జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా వేస్తాను. దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలారా, అలాగే నా మత పెద్దలారా, అలాగే నా మతానికి సంబంధించిన జూబ్లీ హిల్స్ ప్రజలకి, అలాగే తెలుగు ప్రజలకి, అసలు ఈ మతం ఆ మతం అని కాకుండా అందరినీ నేను వేడుకుంటున్నా. మీ బిడ్డ లాంటి దాన్ని దయచేసి నన్ను ఆశీర్వదించి మీ ఓట్లు, అమూల్యమైన ఓట్లు నాకు వేసి గెలిపిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా.